ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి తెర వెనక చక్రం తిప్పుతున్నారా? హైదరాబాద్లో జగన్ నిఘా టీంకు రేవంత్ రెడ్డి చుక్కలు చూపిస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డికి స్కెచ్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి తెర వెనక చక్రం తిప్పుతున్నారని, హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి నిఘా టీంకు రేవంత్ రెడ్డి చుక్కలు చూపిస్తున్నారు అంటూ కూడా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన నిఘా టీం ఇక్కడ పనిచేసినా కానీ ఇంటెలిజెన్స్ టీం వర్కౌట్ అయింది, కానీ ఆయన పప్పులు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్లో ఉడకడం లేదంటూ కూడా ఒక వార్త సంచలనంగా మారి. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? తెర వెనక తిప్పట్లేదని చక్రం, తెర ముందే తిప్పుతున్నారు. ఓకే, తెర వెనక అసలు ఏది తిరగట్లేదు చక్రాల్లో. తెర ముందు మాత్రం అన్ని చక్రాలు తిరుగుతున్నాయి. ఆయన స్పష్టంగా చెప్పాడు రేవంత్ రెడ్డి. షర్మిల్ గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరపున కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేస్తున్నందుకు నా సహకారం పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ని ప్లస్ చీఫ్ మినిస్టర్ని. మా పార్టీ అక్కడ కర్ణాటకలో గెలిచింది, ఇక్కడ గెలిచింది. నా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో పార్టీ పునర్జీవనానికి జరిగే ప్రతి ప్రయత్నంలో నా సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పాడు. ఇక అందులో డౌటే లేదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని నిలబెట్టడం కోసం చక్రాన్ని ముందే తిప్పాడు. రేవంత్ రెడ్డిని ఎన్ని రకాలుగా ఓడించడానికి ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసి ఆఖరి ప్రయత్నంగా ఆ ప్రయత్నాలు ఫలించలేదని తెలిసి ఆఖరి ప్రయత్నంగా ప్రాంతీయ భావోద్వేగం రెగ్గొట్టడానికి తెల్లారితే ఎలక్షన్ అనగా రాత్రి 1000 మంది పోలీసుల్ని, సుమారుగా 1000 మందిని నాగార్జున సాగర్ డ్యామ్ మీద దింపి కవాచ్ చేయించాడు. ఎందుకంటే ఆయన ఏదో గేట్లన్నీ లేపేసి సాగర్ నీళ్లు మొత్తం ప్రకాశం బ్యారేజీకి తీసుకెళ్ళిపోతున్నట్టుగా ఇక తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే తప్ప ఈ అకృత్యాన్ని ఎవరు ఆపలేరని ఒక భావోద్వేగం కల్పించడానికి ఆయన ఎత్తిన గేటు లేదు, వెళ్ళిన ఒక నీరు సుక్క కూడా లేదు. అసలు ఇంకోటి ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం ఒక ఎన్నికలు నిర్వహించే రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన ప్రతి అంశం మీద క్షుణ్ణంగా ఏర్పాట్లు చేస్తుంది. ఆ డీజీపీలతోనూ ఎస్పీలతోనూ కూడా బాగా చర్యలు తీసుకోమని. అలాంటప్పుడు ఇతర రాష్ట్ర పోలీసు బలగాలు అసలు పర్మిషన్ లేకుండా ఆ రాష్ట్రంలోకి రాకూడదు. భావోద్వేగాలు రేపటానికి ప్రయత్నిస్తూ ఇంకొక నేరం. అది ఎన్నికల ఫలితాలని, ఎన్నికల నిర్వహణ కూడా దెబ్బతీస్తుంది. అది అప్పుడు అప్రదిష్ట ఎవరికంటే కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి. అంతే కదా. అది అట్లాంటి పని కూడా జరిగింది. కాకపోతే అది కేంద్ర ఎన్నికల సంఘం అంతగా పట్టించుకోవాలా, ఎందుకంటే అది అంత పేర్ల ఎవరో పట్టించుకోవాలా. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అడిగింది పోలీసులను పంపమని. అట్లా అన్న భావోద్వేగాలు రేపితే కనుక మనం కాంగ్రెస్కి ఓటేయకుండా టీఆర్ఎస్కి ఓటేస్తామని. కానీ మనం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 2 సార్లు చూసాము. మార్పు అనేది రావాలి. కాబట్టి ఇవన్నీ చిల్లర ఇష్యూస్, ఇవన్నీ రాజకీయ నాటకాలు, దీన్ని నమ్మాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రజలు గట్టిగా నమ్మారు. ఎందుకంటే వీళ్ళకి కొద్దిగా రాజకీయ విఘ్నత ఉంది. ఎందుకంటే అంతకుముందు సాయుధ పోరాటం చేశారు నిజాంకి వ్యతిరేకంగా. ప్రతిదీ వాళ్ళకి తెలుసు. మా భూమి లాంటి సినిమా కూడా ఇక్కడే నిర్మించారంటేనే అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన రాష్ట్రం ఇది. తర్వాత ఒకప్పుడు నిజాంలో రాష్ట్రం, తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక ప్రజల సహచర్యం చేసింది రాజకీయంగా, అంటే ఒక ప్రభుత్వ పరంగా పోరాటాల పురిటిగడ్డ. అట్లాంటిది వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు కాబట్టి సరిపోయింది. అదే కనుక ఆ రోజున కనుక గవర్నమెంట్కి కనుక నోటీస్ ఇచ్చి పోలీస్ అధికారుల మీద చర్య తీసుకుంటే 1000 మంది పోలీస్ బలగం కలిదిలిందంటే ఆ రాష్ట్ర డీజీపీకి, ఆ డిఐజీకి, ఎస్పీకి తెలియకుండా కదలదు కదండి. అవతల ఎన్నికలు జరుగుతున్నప్పుడు మీరు ఎట్లా వెళ్తారనేది వాళ్ళు నిలదీస్తే వీళ్ళు సమాధానం చెప్పలేరు. వాళ్ళకు సస్పెండే చేసేవాళ్ళు. అంతెందుకండి, నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి అర్ధరాత్రి పోలీసులు, ఐపీఎస్ అధికారులు కూడా వెళ్ళారు. రండి మిమ్మల్ని దిగండి బయటికి అరెస్ట్ చేయాలని. ఆయన డోర్ తీయలేదు, బయటికి రాలేదు. 6 గంటల తర్వాత వచ్చాడు. వీళ్ళు బయట కూర్చుని ఉన్నారు, ఎప్పుడు వస్తే అప్పుడు అరెస్ట్ చేద్దామని. వాళ్ళకి చిన్న విషయం తెలియంది ఏంటంటే ఆయన Z+ కేటగిరీలో ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా లేకపోతే ఏ పోలీస్ అధికారికి కూడా ఒకసారి Z+ కేటగిరీ ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే వాళ్ళకి ప్రాణాపాయం ఉంటే ఎవరితో ఉన్నా. అట్లాంటప్పుడు వాళ్ళని తెల్లవారక ముందు ప్రోటోకాల్ అనుమతించదు ఎవరో కూడా వచ్చి కలవటానికి. వాళ్ళ ప్రాణానికి భయం ఉంది, అక్కడ ఆపద ఉంది. తెల్లారిన తర్వాత మాత్రమే కలవాలి. ఆయన Z+ కేటగిరీ మొత్తం ఆయన బస్సు చుట్టూతా నిలబడి ఉండగా వీళ్ళు వెళ్ళి ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారంటే వాళ్ళ ఐపీఎస్ అధికారుల విఘ్నతను మనం ఏమనాలి? తప్పు చేయకూడదు.
ఆదేశించి లండన్ వెళ్ళిపోగానే వీళ్ళు ఏదో కారణంతో చేసి ఎంత తొందరగా ఆ మెసేజ్ లండన్ పంపాలనే ఆదుర్దానే తప్ప అసలు మనం ఒక ప్రోటోకాల్ పాటిస్తున్నామా, నియమ నిబంధనలు పాటిస్తున్నామా? ఆయన ముందు వెళ్ళి ఏం చెప్పారు, మీ మీద ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో మాకు తెలియదు, ఏ కేసు గురించి అరెస్ట్ చేస్తున్నామో మాకు తెలియదు, అది తయారవుతుంది మీ మీద రిపోర్టు విజయవాడలో, కాబట్టి అంత వే వెళ్ళే లోపల మాత్రం మీకు వాట్సాప్లో మాకు వస్తుంది, మీ ఈమెయిల్లో మీకు ఇస్తాం, అదైతే చెప్పారు. ఆయన కూడా అదంతా రికార్డ్ అవ్వటం కోసం ఆ బస్సు ముందే కూర్చోబెట్టి ఆయన కూడా కూర్చుని మొత్తం మీడియాలో 2 రాష్ట్రాల ప్రజలు చూశారు ఎలాంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తున్నారని. ప్రజలకు ఎట్టాగు దిక్కుముక్కు లేదు, ఎవరిని అరెస్ట్ చేసినా ఎవరిని చంపినా గుండు గోరుగిచ్చిన పోలీస్ స్టేషన్లో రాష్ట్రపతి భవన్ నుంచి దాని మీద చర్యలు తీసుకోమన్నా కూడా తీసుకోలే. రాష్ట్రపతి భవన్ స్పందించిన అంటే తెగిచినాడికి తెడ్డే లింగం అంటారు కదా, అట్లా ఇప్పుడు ఆ రోజున రేవంత్ రెడ్డిని ఓడించడం కోసం మళ్ళీ కేసీఆర్ గారిని నిలబెట్టడం కోసం ఆఖరి ప్రయత్నంగా చేశాడు. అది తెర మీదే చేశాడు, అది తెలుసు ఈయనకి, ఎవరికి, రేవంత్ రెడ్డికి. కానీ అది ఎన్నికల సమయం కాబట్టి ఆయన అన్ని దిగమింగాడు. ఆఖరి ప్రయత్నం కూడా విఫలమైపోయిన తర్వాత ఇవాళ కూడా పక్క రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి వస్తే అభినందించలేదంటే ఆయనకి ఎంత కక్ష ఉందో ఆలోచించండి. వీళ్ళిద్దరికి ఏమైనా గట్టు తగాదాలు ఉన్నాయా, వీళ్ళిద్దరికి ఆస్తి పంపకాలు ఉన్నాయా? షర్మిలకే ఆయనకు ఉన్నాయి, రేవంత్తో లేవు కదా. అభినందిస్తే పోయేదే ఉంది. నువ్వు ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి ఓటమి కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేశారు తెర వెనకంటూ కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. తెర ముందే చేశాడండి, తెర వెనక చేయలేదు, తెర ముందే చేశాడు. నా గురువుగారు, నా కేసీఆర్ గెలవాలని ఎన్ని రకాల సపోర్ట్లు ఇవ్వాలి అన్నీ ఇచ్చేశాడు. అన్ని ఇప్పుడు ఒక ఇద్దరిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఇక్కడ మకాం వేయించి ఆయనకి సంబంధించిన ఓటర్లు బలగాలన్నింటినీ కూడా మొబలైజ్ చేయండి అని కూడా చేశారు. కానీ ఏం జరగల, వాళ్ళు వచ్చి ఇక్కడ బస్ వేశారు. అవన్నీ వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈయన అన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన గురించి ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు ఈయన కొత్తగా గెలిచిన తర్వాత కూడా ఆయనలో ఎంత లోన కక్ష ఉందంటే, నా గురువు గారిని ఓడించి గెలిచాడు కాబట్టి ఇతను అభినందించడానికి కూడా ఆయనకి మనసు ఒప్పట్ల, నష్టమేం లేదు. ఇంకోటి ఏంటంటే, ఒక 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రతినిధి ఆయన, వాళ్ళ తరపునైనా అభినందించాల్సిన బాధ్యత ఉంది ఆయనకి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఇంకా మనకి పరిష్కరించుకోవాల్సిన అనేక అంశాలు, ద్వైపాక్షిక అంశాలు ఉన్నాయి రాష్ట్ర విభజన సందర్భంలో. వాటిని పరిష్కరించుకోవాలంటే ఆర్థికంగా మనకు బోల్డ్ లాభం కూడా జరుగుతుంది. అవి కూడా పోగొట్టేసుకుంటున్నాడు. అంతకుముందు 5,000 కోట్లు విద్యుత్ బకాయిలు ఉంటే వేవ్ చేశాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. వద్దులేండి, పే చేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒక ఫేవరు. తర్వాత మా భవనాలకు ఇక్కడికి సంబంధించి మనకు చాలా భవనాల్లో భాగస్వామ్యం ఉంది, ఇంకా అప్పుడే వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం లేదు, తీసేసుకోండి, మేము మాకు అక్కర్లేదని. అట్లా చాలా వదిలేసుకుంటా వచ్చాడు. ఇది ఆయన వ్యక్తిగత ఆస్తి కాదు కదండి. ఆయన వ్యక్తిగత ఆస్తి అనేటప్పటికి సొంత చెల్లెలకి తల్లికి ఇవ్వటల్లా, రాష్ట్ర ఆస్తి అనేటప్పటికి 3వ చేతితో కూడా దానం చేసేస్తున్నాడు. అది ఎందుకు చేయాలి అంటున్నా. నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు కాపాడాలి, అంతేగాని నువ్వు ప్రతిదీ సెలవు అని పూర్వం రాజులు కనుక ఒంట్లో మీద ఉండే ఆభరణాలు పండితులకి కవులకి ఇచ్చినట్టుగా ఇవ్వటానికి ఇది ప్రజాస్వామ్యం. అట్లా చాలా డబ్బులు పోగొట్టేశాడు ప్రతి దాంట్లోనూ. అది రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఇప్పుడు ఈయనతో అన్నా సాల్వ్ చేసుకోవచ్చు కదా. ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా సమానమైన దూరంలో ఉన్నాడు. ఎందుకంటే ఈయనేమి యాజిటేషన్ చేసి వచ్చిన చీఫ్ మినిస్టర్ కాదు. దాన్ని ఏమంటారు, పార్టీని బీఆర్ఎస్ పార్టీ పోరాటం పార్టీ అంటారు కదా, అలా ఆయన పోరాటం చేసి ఆందోళన చేసి అలా ఆయన ఒక సెక్యులర్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. గతంలో సంయుక్త రాష్ట్రంగా ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ అది ఇప్పటికీ 2 కళ్ళే అంతే తప్ప రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఇక నేను తెలంగాణ వాళ్ళకే ఉంటాను, ఆంధ్రప్రదేశ్ వాళ్ళదే ఏదైనా న్యాయం ఉంటే విన్ననే మనిషి కాదు. ఏదైనా న్యాయమైన కోరికలు మీకు రావాల్సిన అంశాలు ఏమైనా ఉంటే పరిష్కరించదగ్గ వ్యక్తే. ఓకే, అది చెడగొట్టుకున్నాడు. ఇప్పుడు అది వ్యక్తిగతంగా కక్షకపోయి, ఎందుకు కక్ష ఏముంటుంది ఆయన మీద, ఎందుకు ఉండాలి? ఇప్పుడు అది నేను ఎందుకు చెబుతున్నానంటే, ఆయన అంత ముందే ప్రయత్నించాడు కాబట్టి రేవంత్ రెడ్డి ముందు ఆయనకి ముఖం చెల్టల్లా. మొన్న వచ్చినప్పుడు ఆయన పలకరించి వెళ్ళాడు, కానీ ఆయన గురువు గారిని అప్పుడైనా కొత్త ముఖ్యమంత్రి దగ్గరికి అనేక మంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళి పుష్పగుచ్చం ఇస్తున్నారు కదండి రేవంత్ రెడ్డి దగ్గర. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నిఘా టీంకి చుక్కలు చూపిస్తున్నారా అంటే నిఘా అంటే ఒకటండి, ఇప్పుడు గతంలో రఘురామరాజు గారు లాంటి పార్టీ ఎంపీని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతే ఈ ప్రభుత్వానికి తెలియజేయాలి పోలీసులు, ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి పీటీ వారెంట్ తీసుకోవాలి. ఆ పీటీ వారెంట్లు కూడా తీసుకోకుండా కూడా ఆయన పని నడిపించుకున్నాడు.
తర్వాత అది నేను అనేది అట్లాంటివి ఇప్పుడు ఆయన చేయరు, ఈ ప్రభుత్వం చేయదు. అవును. అవి అట్లాంటి ఆ పోలీసులు వచ్చి ఇక్కడ పరిపాలన చేస్తే ఇక్కడ ఈ పోలీసులు ఎందుకు, ఈ ప్రభుత్వం ఎందుకు, నువ్వు కూడా ఇది సామంత రాజ్యంగా నీకు అటాచ్ చేసుకోమంటాడు. ఓకే. అంతే కదా, వ్యక్తిత్వం అంటే ఏ ముఖ్యమంత్రి అయినా తన అధికారాలని ఎసర్టైన్ చేసుకుంటాడండి, అమ్ముకోడు కదా. అది మనం గమనించాలి.